చిన్నప్పుడు నేను నా ఫేవరెట్ ఫిల్మ్స్ మన్మధుడు, మురారి ఇలాంటి సినిమాలు. వీటితో పాటు పర్దేశ్, రంగ్ దే బసంతి ఇవి కూడా ఇష్టం. ఇవన్నిటిని నేను ఇండియన్ ఫిల్మ్స్లో చూసేవాడిని. సో ఎక్కడో హిందీ సినిమాను చేయాలి, తెలుగు సినిమాను చేయాలన్న తాపత్రయం ఉంది. ప్లస్ ఈ సినిమాకి డైరెక్టర్ ఓన్లీ హిందీ స్పీకర్, నా బెస్ట్ ఫ్రెండ్ షని. సో ఏ టేక్ చేయాలన్నా ఫస్ట్ హిందీలో తీసేవాడు, ఆ తర్వాత తెలుగులో తీసేవాడు. ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు? అది మేజర్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. డెఫినెట్లీ అంటే మాకు వచ్చిన రెండు విధాలుగా మీరు అన్న క్రియేటివ్ పార్ట్ అండ్ కమర్షియల్ పార్ట్. క్రియేటివ్గా అయితే నేను అనుకోవడం మేజర్ అంత సక్సెస్ అవ్వలేదు, కానీ కమర్షియల్గా మాకు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే మనం సినిమాని స్ట్రైట్ ఫిలింగా అమ్మినప్పుడు మీకు వచ్చే రేట్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. డబ్డ్ ఫిలిం కదా అంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక తమిళ్ సూపర్ స్టార్ తెలుగులో స్ట్రైట్ ఫిలిం చేస్తే మనం దానికి ఇచ్చే వాల్యూ ఆయన సినిమా డబ్ అయితే ఇవ్వం కదా. సేమ్ థింగ్ ఈ మధ్య వచ్చిన కొన్ని చిన్న చిన్న సినిమాలు తమిళ నుంచి వస్తున్నాయి, డబ్బింగ్ చాలా బాగా చేస్తున్నారు. ప్రేమలు కావచ్చు. అప్పుడు మనకంటే తెలియట్లే, అంతకుముందు తమిళ వాసన అనేవారు. ఇంతకుముందు కొన్ని సినిమాలకి తమిళ వాసన కనిపిస్తుంది. తెలుగు రెఫరెన్స్లు పెడుతున్నారండి. అవునవును, ప్రేమలు అన్ని తెలుగు మీమ్స్ కి సంబంధించిన రెఫరెన్స్లు పెట్టారు. అవునవును, ఇక్కడ ఎమోషన్స్ అవన్నీ క్యాచ్ చేసి మీరు డైరెక్ట్గా లాంగ్వేజ్ నుండి చేసినప్పుడు నెక్స్ట్ కూడా అది కంటిన్యూ అవుతుందా? సినిమా పట్టి గూఢచారి 2 చేయలేదా? స్పెక్టికల్ కదా, మోర్ యాక్షన్. డెకాయిడ్ ఏంటంటే ఇది ఎమోషన్, పెదాలు, కళ్ళు, ఫీల్, ఇది చెప్తున్నాం. గూఢచారి ఇది. సో జానర్ పట్టి కూడా ఉంటుందని నా నమ్మకం. గూఢచారి ఇలా ఉన్నప్పుడు చేస్తారు కదా ఇండియాలో, పాన్ ఇండియా ఫిల్మ్గా చేస్తాం. డెకాయిడ్ మేము పాన్ ఇండియా అనే పదం ఎక్కడ మేము పెట్టలేదు, బైలింగువల్ అన్నాం. తెలుగు అండ్ హిందీలో తీయబడిన సినిమా. అందుకని మీరు చూడండి, అది నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే నేను డెకాయిడ్ని మళ్ళీ కన్నడలోకి, తమిళ్లోకి, మలయాళంలోకి డబ్ చేయాలి. వాళ్ళు చూడాలంటే ఓటీటీ లేదా వాళ్ళు తెలుగు అండ్ హిందీలో చూడొచ్చు వాళ్ళ సిటీస్. అది ఓటీటీలో అన్ని డబ్ చేస్తారు కదా వాళ్ళు. సరే, గూఢచారి 2 అప్డేట్స్ ఏంటి? ఎంతవరకు వచ్చింది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? నన్ను ప్రొడ్యూసర్ తిరిగించబోతున్నారు మీరు. నేను సగం షూట్ చేశాను, కానీ ఇప్పుడు డెకాయిడ్ తర్వాత మా మేనల్లుని కలవాలి, వాడు యూఎస్లో పుట్టాడు. ఒక నెల బ్రేక్ తీసుకోవాలి, అక్కడి నుంచి మళ్ళీ రంగంలో దిగుతాం. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి? గూఢచారి తర్వాత 2 లవ్ స్టోరీస్ ఉన్నాయండి. ఓకే, ఒకటి సాయి మార్తాండ్తో, అబ్బాయి లిటిల్ హార్ట్స్, అండ్ ఒకటి రాహుల్ రవీంద్రన్. వాడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్. ఇవి 2 నేను రాసిన సినిమాలు కాదు.